అందరికీ నమస్కారం అండి. నమస్తే మాస్టర్. నమస్తే చాయ్జీ. ఈరోజు 31 మార్చి నెల 2024 సంవత్సరం. జిడ్డు కృష్ణమూర్తి జేకే స్టడీ సెంటర్ నుంచి, విశాఖపట్నం నుంచి ఈరోజు మనం ఈ సమావేశం జరుపుకుంటున్నాము. అయితే ఈరోజు బాంధవ్యాల గురించి మనం ఎన్నోసార్లు చర్చించుకుని ఉన్నాం, కానీ మరి ఇప్పుడు విషయం కూడా చాలా ముఖ్యమైనదిగా మనం లోపలికి చూడాలన్నమాట. ఈ యొక్క పాయింట్ చాలా చాలా ముఖ్యమైనది సెల్ఫ్ నోయింగ్లో. కాబట్టి ఇది ఈరోజు టాపిక్ ఎన్నుకోవటం జరిగింది. సో ఈరోజు టాపిక్ ఏమిటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ రిలేషన్షిప్. బాంధవ్యాలలో సంఘర్షణ, పోరు, బాధ ఇవన్నీ ఉన్నాయి కదా. దీని యొక్క ఆవశ్యకత ఏమిటి అనేది దయచేసి అందరూ మ్యూట్లో పెట్టండి. వినిపిస్తుందా అండి అందరికీ క్లియర్గా? ఆర్ యు ఏబుల్ టు హియర్? ఎస్ సార్, వినిపిస్తుంది. సాధారణంగా అందరూ కోరుకునేది ఏంటి అని చూస్తే, తమ బాంధవ్యాలు ప్రేమతో, ఆనందంగా, సాఫీగా, కలతలు ఏవీ లేకుండా, సంఘర్షణలు లేకుండా ఒక సమతుల్యంగా, సాఫీగా జరగాలని ఇది అందరూ కోరుకుంటారు. కానీ వాస్తవం ఏంటి అని చూస్తే, బాంధవ్యాల్లో సంఘర్షణ ఉంది, పోరు ఉంది, కీచులాట ఉంది, వైషమ్యాలు, బాధ, ఏది ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఘర్షణ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదే కదా ఉంది. అయితే ఈ విధమైన అస్థిరంగా ఉండేటువంటి, అక్షయంతో ఉండేటువంటి జీవితం, ఈ జీవితం నుంచే మనం ఏం కోరుకుంటున్నామంటే స్థిరమైనది, భద్రమైనది, ఒక రకంగా ప్రేమ, అనురాగాలతో ఉండేటువంటి ఒక ఆనందకరమైన జీవితం, ఎప్పుడు చెదరని ఆనందంతో, సుఖంతో ఉండేటువంటి ఒక జీవితం కావాలనేటువంటి కోరికలు, అభిలాష పుడతాయి. అయినప్పటికీ ఈ అభిలాష, కోరిక ఉన్నా ఇది ఒక ఆదర్శంగా ఇలాంటి జీవితం జీవించాలని పెట్టుకొని ఇది అందరినీ ద్రాక్ష అవుతుంది, ఇది భ్రాంతి, అందరి ద్రాక్ష అని ఎప్పటికప్పుడు రుజువైపోతుంది కదా జీవితంలో. ఇది చాలా బాగుంది కదా ఈ రిలేషన్షిప్ అని మనం వెళ్తుంటే, కుటుంబంలోనే కూడా కలతలు అనేకం వస్తూనే ఉన్నాయి కదా. ఇది రుజువు అవుతుంది. ఉన్న వాస్తవానికి, ఆదర్శ తర్వాత కోరిక, అభిలాషకి ఒక మధ్య ఒక పెనుగులాట, ఒక సంఘర్షణ, ఒక స్ట్రగుల్ జరుగుతూనే ఉంది కదండి. అందుకే బాంధవ్యాలలో కొంతమంది తెగతెంపులు చేసుకుంటారు, విడాకులు ఇస్తారు, లేకపోతే ఎన్నో ఓదార్పులు ఉంటాయి, క్షమాపణ చెప్పుకుంటారు, రాజీ పడ్డాలు ఉంటాయి, బతిమాలు పోవడాలు ఉంటాయి, అలకలు ఉంటాయి, అలకలు తీర్చడాలు ఉంటాయి. ఇలాంటి చర్యలతో తిరిగి ఒక సామరస్యాన్ని నిలుపుకుందామని
ఒక ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ తిరిగి తిరిగి ఇవే సంఘర్షణ, ఇదే పోరు, ఇదే కీచులాట, ఇదే బాధ, ఇవే వైషమ్యాలు వస్తూనే ఉన్నాయి కదా. సరిపెట్టుకోవడం, సమర్థించుకోవడం, మళ్ళీ అదే ఘర్షణలో మళ్ళీ పడటం, ఇదే జరుగుతుంది. ఇక్కడ వాస్తవం ఏంటి అని చూస్తే, ఇక్కడ ఒక విషయం లోతుగా గమనించాల్సినటువంటి విషయం ఉందన్నమాట. అసలు బాంధవ్యాలు అనేవి ఏంటి అని చూస్తే, అవి బాధాకరమైనవి, అత్యంత బాధాకరమైనవి, సంఘర్షణతో సతమతం అయ్యేవి. నాట్ ఓన్లీ ఇన్ ది ఫ్యామిలీ, బట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆల్సో కెన్ సీ దట్. అంచేత అందులో ఆ, మన ఐడియాస్తో సంఘర్షణ ఉంది, మనుషులతో సంఘర్షణ ఉంది, తర్వాత అనేక రకాల అటాచ్మెంట్స్ విత్ ద మెటీరియల్ థింగ్స్తో సంఘర్షణ ఉంది. ఇలా రకరకాల ఒత్తిడులు అంచేత ఈ టెన్షన్లో ఉంటున్నాయి. అంటే టెన్షన్ ఉంటుంది కంటిన్యూస్గా. ఇది ఒక మన నిత్య దైనందిక జీవితంలో ఉండే ఒక వాస్తవంగా ఉంది కదా మనకి. ఇది ఒక భ్రమ కాదు, కళ కాదు, ఒక ఊహ కాదు, ఒక ఆదర్శం కాదు. ఇది వాస్తవం. అయితే ఇక్కడ బాంధవ్యం అంటే ఏమిటి అని చూస్తే, అసలు ఒత్తిడి లేని, బాధలు లేని, సంఘర్షణ లేనటువంటి, ఒక ఒడిదుడుకులు లేని, కీచులాటలు లేనటువంటి బాంధవ్యం బాంధవ్యమా? ఇదే కదా వాస్తవంగా జరుగుతుంది బాంధవ్యాల్లో. ఒక సౌకర్యవంతమైన సుఖ సౌఖ్యాలతో కూడి, ఒడిదుడుకులు, సవాళ్ళు లేకుండా సాఫీగా జరిగే బాంధవ్యాలలో జీవితం ఉన్నది అనుకోండి. అలా జీవితం సాగుతుంది. అక్కడ ఒడిదుడుకులు లేవు, సుఖ సౌఖ్యాలు ఉన్నాయి, సౌకర్యవంతంగా ఉంది, సాఫీగా జరిగిపోతుంది. అలాంటి విషయం ఉంటే జీవితంలో అది ఒక సుఖ నిద్రావస్థలాగా, మత్తుగా, ఒక మత్తులో తేలియాడే విధంగా ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఒక నిద్రావస్థ. ఆ నిద్రావస్థ ప్రశాంతత కాదు. అక్కడ బాంధవ్యాల్లో బాంధవ్యాలనే దాంట్లో దాని అర్థం ఏంటి? దీన్ని బాంధవ్యం అని పిలువగలమా? అంటే అక్కడ ఏ సవాలు లేదు, ఏ ఒడిదుడుకులు లేవు, ఏ రకమైన భయాలు లేవు, సంఘర్షణలు లేవు. జీవితం అలా వెళ్ళిపోతుంది అంతే. యాంత్రికంగా అలా వెళ్ళిపోతుంది సాఫీగా. అది ప్రశాంత జీవితం అని పిలవగలమా? ఎందుకంటే అప్రశాంతం అనేటువంటిది తను దాటి వెళ్ళినప్పుడే అది ప్రశాంతత అవుతుంది నిజంగా. ఒక మైకంలో కలిగిన ప్రశాంతత నిజంగా ప్రశాంతత. అంటే మైకం అంటే ఏంటి? అంటే ఒక రకంగా జీవితం వడ్డించిన విస్తరిలాగా ఉంది కొంతమందికి. ఏ రకమైన సవాళ్ళు లేవు, కావలసినంత డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, మంచి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, దేని గురించి ఏ సవాలు లేదు. మరి ఈ జీవితంలో ఈ ఒడిదుడుకులు లేని జీవితం దేనికి దారితీస్తుంది అని మనం చూస్తే, అది కేవలం ఏదో వెళ్ళిపోతుంది జీవితం. పగలు రాత్రి, తిండి నిద్ర అలా వెళ్ళిపోతుంది అంతే. దాంట్లో ఏముంది? సారం ఏముంది? ఏమీ లేదు. అలాగే యాంత్రికంగా వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే నిజానికి పోరు లేకుండా, కీచులాటలు, ఒత్తిడి లేని జీవితం ఒక ఊహ, ఒక ఆదర్శం. అది వాస్తవానికి విరుద్ధమైనది. నిజంగా అది వాస్తవం కాదు. అది ఒక కళ లాంటిది. ఈ భ్రాంతిని పక్కకు పెట్టాలనుకోవడం, పెట్టగలగడం ఎలాగ జరుగుతుందంటే, దానిలోనున్న అవాస్తవ విషయాన్ని ఉన్నది ఉన్నట్లు మనము చూడకుండా జరిగిపోతుంది. ఈ భ్రాంతిని పక్కకు పెట్టేస్తాం అని అనుకుంటాం. ఏంటి పక్కన పెట్టడం?
చూడలేకపోవడము, అవాస్తవ విషయాలు ఏమున్నాయో ఉన్నది ఉన్నట్లు చూడగలగాలి కదా. చూడగలిగినప్పుడే, అంటే అది లేని భవిష్యత్తు గురించి ఊహించే ఊహ మాత్రమే అని చూడగలిగినప్పుడు, అంటే ఇలాంటి కళలు, ఇలాంటి ఊహలు, ఇలాంటి ఆదర్శాలు, ఇవన్నీ ఏంటి? భవిష్యత్తు గురించి ఊహించేటువంటి ఒక ఊహ. ఇది ఒక వాస్తవం కాదు. ఇది ఒక ఇలా ఉంటుంది, బాగుంటుంది అని ఒక ఆదర్శం, ఒక ఊహ. ఈ ఊహలోనే మనం ఉన్నామా అని చూడగలిగినప్పుడు, ఇక తన ముందు ఉన్నది ప్రస్తుత వాస్తవ విషయమైన బాధాకరమైన బాంధవ్యం కదా. అప్పుడే దాన్ని ముఖాముఖి తీవ్రంగా దర్శించి ఆదర్శం అనేటువంటి దా కాకుండా ముఖాముఖి చూడటంలో, ఆ దర్శనంలో దాన్ని అర్థం చేసుకునే వీలుందనమాట. ఇక్కడ ముఖ్యంగా చాలాసార్లు ఒక పాయింట్ చూసాం మనం ఇంతకుముందు కూడా. ఏంటి అంటే, ఒక ఆదర్శం అనేది, లేదంటే ఒక ఊహ అనేది భవిష్యత్తు గురించి మనం పాజిటివ్గా చింతించి దాని యొక్క సాధన కోసం, దాన్ని సాధించే దానికోసం ప్రయత్నించడం, ఊహించటము చేశామంటే, వాస్తవాన్ని వాస్తవంలో ప్రజెంట్లో యథాతథంగా చూసేటువంటి సామర్థ్యం ఉండదన్నమాట. ఎందుకంటే ఇది నేను ఇలా ఉన్నాను అనే దానికి బదులు, నేను అలా ఉండాలి అనేటువంటిది, నా జీవితం అలా ఉండాలనేది ముఖ్యమైపోతుంది. ఇంకా ఆ చింతనలో వెళ్ళిపోతుంది అనమాట. ఎలా ఉండాలో ఊహించేది వాస్తవం ఎలా అవుతుంది? ఉన్నదే కదా వాస్తవం. కాబట్టి వాస్తవం అనేది అర్థం కాకుండా, ఆ, అసలు వాస్తవం అనేది దాటి వెళ్ళటానికి ఎలా వీలుంటుంది? అలాగ అర్థం కాకపోతే ఆ సంక్షోభంలోనే ఉండడంలో అర్థం ఏంటి అసలు? ఏంటి ఈ జీవితం అని చూడడం అనేది ఎలా వీలవుతుంది? సో నిజమైన చర్య ఏంటి అని మనం చూస్తే, క్షేమాన్ని, స్థిరత్వాన్ని, ప్రశాంతతనే కోరుకుంటూ, అప్పుడు నెలకొని ఉన్నటువంటి బాధాకరమైన స్థితిని దాటి వెళ్ళాలని నిరంతరం ప్రయత్నిస్తే, అప్పుడు తిరిగి తిరిగి మళ్ళా అదే గందరగోళంలో కొనసాగవలసి వస్తుంది. ఇది మనకు తెలుసు క్లియర్గా. అయితే అతి ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, నిజంగా బాంధవ్యాలలో గొప్పదైన విషయం ఏమిటంటే, దానిలో ఉన్న అభద్రత, అక్షేమం, అప్రశాంతత. ఇవి మనం నిజంగా ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి. అంటే దిస్ మస్ట్ బికమ్ మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ ప్రెజెంట్లీ we must be aware of that from moment to moment. అయితే బాంధవ్యాలలో లేని భద్రతను, క్షేమాన్ని, ప్రశాంతతను ఆశిస్తే మాత్రం దాని వాస్తవ విషయాన్ని, చర్యని నిరోధించటం అవుతుంది. ఒక విధంగా అది వీఆర్ రెసిస్టింగ్ ఇట్ అనమాట. దీనివల్ల ఎన్నో ఒక దురదృష్టకరమైన విషయాన్ని జీవితంలోకి ఆహ్వానించడం అవుతుంది. అంటే లేనిది ఆశించడంలోనే సమస్యల్లో కొనసాగింపు జరుగుతుందన్నమాట. సరే, ఇంకా బాంధవ్యాలలో తప్పనిసరిగా, సత్యంగా బాంధవ్యాల ద్వారానే ఒకరు తన యొక్క వాస్తవ స్థితిని, తానేమిటో, తను ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోగలుగుతాడు. తన గురించి తనకు తెలియపరిచేవే బాంధవ్యాలు కదా. ఈ ప్రక్రియలోనే స్వీయ జ్ఞానం కలుగుతుంది. తనేంటో తనకు తెలియబడుతుంది. ఉన్నదాని నుంచి పారిపోకుండా, ఆదర్శాలతో తప్పించుకోకుండా, మార్చాలనుకోకుండా, అణిచివేసే ప్రయత్నం, సరిపెట్టుకోవడం, సమర్థించడం చేయకుండా ఉంటే, అప్పుడు ఉన్నది ఉన్నట్లు చూడగలగటం వల్ల
స్వీయ జ్ఞానం కలుగుతుంది. అంచేత బాంధవ్యాల్లో వాస్తవ స్థితిని అర్థం చేసుకోవడంలోనే మనల్ని మనం అర్థం చేసుకోగలం. అయితే తానేంటో తనకు యథాతథంగా తెలియబడే ఈ ప్రక్రియ నిజంగా బాధాకరమైనదే. ఎందుకంటే మనం చాలాసార్లు చూస్తాము, మనం ఎంత బాగున్నామో చెప్పుకుంటాం ఇతరులకి, కానీ మన మనసులో కూడా లోపటి కంట చూస్తే మనం ఎంత బాగులేమో తెలుస్తుంది. అది ఎంత కృత్రిమంగా ఉన్నామో, ఎంత నటన చేస్తున్నాము, తర్వాత ఎంత మ్యానిపులేట్ చేస్తున్నాము, ఆ, తర్వాత మనలో సీక్రెట్ ఎజెండాస్ ఎన్ని ఉన్నాయి, రహస్యంగా మనల్ని మనం బయటపడకుండా బయటికి చాలా మంచి వాళ్ళలాగా కనబడడానికి, గొప్పవాళ్ళలాగా, ప్రేమాన్వితులుగా, ఆ, గొప్ప సుగుణాలతో కూడిన వారుగా కనబడడానికి చేసే నాటకాలు అనేవి ఆ, చూడటానికి నిజంగా భయం అనేది వస్తుందన్నమాట. ఈ బాధాకరమైంది. బాంధవ్యాల పోరాటంలోని ఆలోచన, భావోద్వేగాల సంచలన సంచలనం కలుగుతాయి కదా. భావోద్వేగాల సంచలనం, ఆలోచనలు, ఆరాటాలు, కదలికలు, వీటిని దర్శించడం జరుగుతుంది ఈ పోరాటంలోని. ఆ దర్శనంలో స్వీయ అవగాహన జరుగుతూ వస్తుంది. తద్వారా శాంతి అనేది కలుగుతుంది అన్నమాట. ఆర్డర్ అనేది ఏర్పడుతుంది. సో ఆర్డర్ని ఆశించడం వల్ల వచ్చేది కాదు, డిజార్డర్ని ఎప్పటికప్పుడు చూడటం వల్ల కలిగేది ఆర్డర్. కానీ మనలో చాలామందిని ఏం చేస్తుంటామంటే, బాంధవ్యాల్లో వ్యక్తమవుతున్న వ్యాకులత, వ్యాకులపాటు ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. వీటిని పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ప్రయత్నంలో ఏమవుతుంది, సజావుగా సవాళ్ళు, సంఘర్షణ లేని జీవితాన్ని కోరుకుంటూ ఉంటాము ఈ పక్కకు నెట్టి. ఈ క్రమంలో నా కుటుంబం, నా వాళ్ళు అనే దాంట్లో ఆశ్రయాన్ని మనము కోరుకుంటూ ఆశ్రయంలోనే ఉండడానికి ఇష్టపడతాం. అంటే ఆశ్రయం అంటే ఆధారపడుతుంటాం. ఇక్కడ క్షేమం ఉందనుకుంటూ తెలివి తక్కువగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటాం. అంటే అక్కడ క్షేమం కోసం కుటుంబ సభ్యులపై ఆధారపడడం జరిగింది. అప్పుడే అభద్రత, అక్షేమం అనేవి ఈ ఆధారపడిన స్థితిలో ప్రవేశిస్తాయి. ఇక్కడ ఆధారపడడం అనేది ఏంటి అనేది చాలా లోతుగా చూడాలి. చాలామంది అడుగుతుంటారు, ఆధారపడకుండా జీవితం ఎలాగండి? నా భార్య మీద నేను ఆధారపడాలి, నా భర్త మీద నేను ఆధారపడాలి, కుటుంబ సభ్యుల మీద ఆధారపడాలి, నాకు నేనుగా ఎలా జీవించడం సాధ్యం కాదు కదా అనేది వాస్తవంగా మనకి ఎదురుగుంటా కనిపించే మన ఐడియాలజీలో ఉండే ఒక విషయం అన్నమాట, మనం అనుకుంటున్న విషయం. కానీ ఇక్కడ వాస్తవం చూస్తే ది సైకలాజికల్ డిపెండెన్సీ, నాట్ ఫిజికల్లీ బట్ సైకలాజికల్ డిపెండెన్సీ అనేది ఎంతవరకు క్షేమమైనది, ఎంతవరకు అందులో భద్రత ఉంది అనేది మనం చాలా లోతుగా ఎవరి మట్టుకు వాళ్ళము ఈ ప్రయాణం చేయాలి. కానీ అది ఒకరిచ్చే జవాబు కాదు, గ్రంథాలలోంచి తెలుసుకోవాల్సింది కాదు. కానీ నిత్య జీవిత వరవడిలో, నిత్య జీవిత సంబంధాలలో మనము ఈ మానసికంగా ఆధారపడడం అంటే దాంట్లో అటాచ్మెంట్ ఉంది. మనకి అటాచ్మెంట్ ప్రేమ కాదు, ఆధారపడడం ప్రేమ కాదు, నమ్మకం ప్రేమ కాదు, సుఖాన్వేషణ ప్రేమ కాదు, ఇంద్రియ లోలసత్వం ప్రేమ కాదు. ఇలాగ ప్రేమ కానిదేదో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, అవి మనం చూడగలం. కానీ ప్రేమ అంటే ఏంటో నిర్వచించలేము.
కానీ ప్రేమ కానిదేదో మనం చూస్తే చాలు ప్రేమ అంటే ఏమిటో నిజంగా ఉద్భవిస్తుంది. అది మనసు, అది చర్యలోనికి వస్తుంది. కానీ అది ఊహామాత్రమైనది కాదు, ఆదర్శాలతో నిర్మించబడేది కాదు, గ్రంథాలలో పఠనం చేసి తెలుసుకుని ఆచరించేది కాదు, నీతి సూత్రాల ద్వారా వచ్చేది ఎంత మాత్రమూ కాదు, సాధనతో సాధ్యమయ్యేది కాదు. కాబట్టి బాంధవ్యాలలో ఎందుకు ఆధారపడడం అనేది మానసికంగా జరుగుతుంది. అది ఒంటరితనం, విసుగా, లేకపోతే భయమా, లేకపోతే సుఖాపేక్ష, లేకపోతే ఇవన్నిట్లో ఏదో స్వార్థపూరిత లక్ష్యం ఉంది, ఏదో ఒక భయం ఉంది. ఏంటిది అని ఎప్పుడైనా నిలిచి నిలిచి మనము ప్రతి బాంధవ్యంలో వచ్చిన ఘర్షణ, పోరు, లేదా అంటే అస్థిమితత్వం, వీటన్నిటిలోనే గమనించగలుగుతున్నాము. అంటే మనస్సు ఇవన్నీ చూడగలుగుతుంది, ఇవన్నీ నిజమే అని ఒప్పుకుంటుంది. కానీ ఆ బాంధవ్యాలలో ఈ ఇదేదంటారు దాన్ని ఆధారపడటం అనే దాన్ని వదలనంటుంది. ఈ అటాచ్మెంట్ దానికి తీపిగా అనిపిస్తుంది, కానీ అటాచ్మెంట్లో ఎంత ఘోరమైన చేదు ఉందో, అంటే బాధ ఉందో, అది అప్పుడప్పుడు గ్రహిస్తుంది. కానీ ఆ బాధను దిగమింగుకుంటుంది, సరిపెట్టుకుంటుంది, తెలిసిన దాంట్లోనే కొనసాగాలని మళ్ళీ కోరుకుంటుంది. లేదా విడాకులు ఇచ్చేసి ఇంకో బాంధవ్యంలో నిజంగా దొరుకుతుందేమో అనేసి ఇంకొక బాంధవ్యాన్ని ఆశించి దాంతో ముడిపెట్టుకుంటుంది. కానీ అక్కడ కూడా అదే కథ వచ్చేది. కొత్తగా ఏమొస్తుంది, మళ్ళీ కొన్నాళ్ళకి ఆ కొత్తది పాతది అయిపోయి మళ్ళీ అక్కడే అదే జరుగుతుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ విడాకులు. ఇలాంటి విడాకుల తతంగం ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా ఉందనుకుంటున్నాం. ఇప్పుడు భారతదేశంలో కూడా పాకుతూ ఉంది, ఎక్కువ అవుతూ ఉంది. లేదా ఒక సన్యాసాశ్రమానికి పారిపోవడం, లేకపోతే ఇలాంటి బాంధవ్యాలనేవి వేస్ట్, దీనివల్ల ఏమి సుఖం లేదు. సో అన్నిటి వల్ల, భార్య వల్ల, కుటుంబం వల్ల అన్ని బాధలే. ఎక్కడో ఏకాంతంలో హిమాలయాస్లో వెళ్ళిపోదాం, లేదా ఈ గురువు దగ్గర ఉందాం, లేదా ఆధ్యాత్మిక సంస్థలో నిలకడగా ఉంటే అక్కడ ఏమీ ఉండదు కదా అని కొంతమంది పారిపోతారు ఉన్నది. సో పారిపోవడం వదిలిపోవడం కాదు, పారిపోవడంలో వదిలిపోవడం లేదు, తప్పించుకోవడం ఉంది. కాబట్టి పారిపోయిన మనసు ఎక్కడికి పారిపోతుంది, శరీరం పారిపోతుంది నిజమే, కానీ మనసులో ఆ గందరగోళం ఉంటూనే ఉంటుంది. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ ఏదో మళ్ళీ ఆలోచనలు, మళ్ళీ కొంతమంది కొన్నాళ్ళ నుండి తిరిగి వచ్చేస్తారు. లేదా అంటే అక్కడ ఉండేటువంటి సమస్యల్ని, అక్కడ ఉండేటువంటి విషయాల్లో మళ్ళీ సమస్యల్ని మైండ్ క్రియేట్ చేస్తుంది. అక్కడ కూడా ఆధారపడుతుంది గురువు మీద, కొన్ని నమ్మకాల మీద, కొన్ని ఆశయాల మీద. ఇలా ఆధారపడి మళ్ళీ దాంతో అటాచ్మెంట్ పెడుతుంది. మళ్ళీ అటాచ్మెంట్ మళ్ళీ బాధాకరంగా మారుతుంది. కాబట్టి అటాచ్మెంట్ అనేది ఏంటి అసలు బాంధవ్యంలో అనేది కూడా దర్శించాలి కదా. అంచేత ఇది స్థిరత్వం లేనటువంటి విషయంగా అదే పనిగా మనం జీవిస్తున్నాం. దీంట్లో ఈ బాంధవ్యాలు అనేవి చాలా అస్థిరంగా ఉన్నాయి. అసలు నిజానికి బాంధవ్యంలో క్షేమం అనేది లేదు. ఆధారపడడంలో ఒకరి భయంలోనికే ప్రవేశించడం జరుగుతుంది కదా. కదా ఆధారపడటంలో ఇది చూస్తే మనకు చాలా బాగా అర్థమవుతుంది ఆ భయం ఏంటో. ఇప్పుడు అంత వివరణలోకి వెళ్ళక్కర్లేదు. అయితే అప్పుడు బాంధవ్యం అనేది బాధించేదే అవుతుంది. అయితే బాధించేది గనక తప్పించుకోవడం కాదు, ఆ బాధలోనే అది దాని నుంచి వచ్చేటువంటి ఒక విషయం ఏదుందో దాన్ని ఆ వాస్తవంలో అర్థం చేసుకోవడం వల్ల ఇక్కడ బాధని సృష్టించేది నేనే, బాధకి గురవుతున్నది నేనే
సో బాధలో కొట్టుకుపోతున్నది నేనే. ఈ నేను బాంధవ్యాలలో ఎలా వ్యవహరిస్తుంది, ఎందుకు తల్లడిల్లుతుంది, ఎందుకు ఈ రకమైన సంక్షోభంలో, స్ట్రెస్లో, ఒత్తిడిలో పడిపోతుంది అనేది అక్కడ నుంచి చూడవలసింది. ఎందుకంటే ది అవుటర్ ఈజ్ ది ఇన్నర్. ఈ బాహ్యమైనదే అంతరంగమైనది. సో అంతరంగం చూస్తే బాహ్యం కూడా అర్థమవుతుంది. కాబట్టి తెలుసుకోవలసింది అంతరంగంలో. ఈ అంతరంగాన్ని తెలుసుకోవడానికి బాహ్యం ఉపయోగపడుతుంది కూడా. అదే బాంధవ్యాలు. నమస్తే. మాట్లాడచ్చండి. గుప్తా గారు దయచేసి మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే. వాళ్ళ మనలో సంఘర్షణ ఉన్నది అనేది కనిపిస్తూనే ఉంది, తెలుస్తూనే ఉంది. ఈ సంఘర్షణని తొలగించుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాల వల్ల సంఘర్షణ మాత్రం పోవట్లేదు. సంఘర్షణలోనే ప్రయత్నం జరుగుతుంది. అందువల్ల సంఘర్షణ అర్థం చేసుకోవాలంటే బాంధవ్యాల్లో చూడాలి, రిలేషన్షిప్లో చూడాలి. అక్కడ ఎటువంటి ప్రయత్నం లేకుండా రిలేషన్షిప్లో చూస్తే మనం అన్ని మానసికంగా బంధించబడి ఉంటున్నాం. అవన్నీ వదిలించుకోవాలంటే అర్థం చేసుకోవాలి. అవన్నీ మనసే తయారు చేసినవి అని తెలుసుకోవాలి. మనమే తయారు చేస్తున్నాం కనుక మనకు అర్థం అవుతుంది, ఎవరిని అడగవసరం. అప్పుడు మనం సంఘర్షణ నుంచి బయటపడతాం. కానీ సంఘర్షణలో ఉండి ప్రయత్నం చేస్తే కుదరదు. ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అంటారు. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి గుప్తా గారు. దక్షిణామూర్తి గారు. అందరికీ నమస్కారం అండి. నాకు అర్థమైంది ఏంటంటే, కృష్ణమూర్తి గారు ఏమంటారంటే లైఫ్ ఈజ్ రిలేషన్షిప్ అంటారు. అంటే ఏంటి? రిలేషన్షిప్ సరిగ్గా లేకపోతే లైఫ్ కూడా సరిగ్గా ఉండదు. ఐసోలేషన్లో లైఫ్ ఉండదు. ఇప్పుడు చాలా మంది మేము హిమాలయాస్కి వెళ్తాము, గుహల్లో ఉంటాము, తపస్సులు చేసుకుంటాము, పాత రోజుల్లో వెళ్తూ ఉంటారు. ఆయనే ఉంటారంటే మీరు గుహలో కూర్చున్నా కూడా యు ఆర్ రిలేటెడ్ విత్ ద మ్యాన్ హూ ఈస్ గెటింగ్ ఫుడ్ ఫర్ యూ. నీకు కూరగాయలు తెచ్చిచ్చేవాళ్ళు, నీకు పాలు పోసేవాళ్ళు, వాళ్ళంతా ఉంటారు కదా. దట్ ఈస్ ఆల్సో రిలేషన్షిప్. నథింగ్ కెన్ స్టే లివ్ ఇన్ ఐసోలేషన్. ఇంకోటి ఏంటంటే, ముఖ్యమైన రిలేషన్షిప్ లో బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ ఏమవుతుందంటే దేర్ ఈజ్ ఏ ఇమేజ్ మేకింగ్. The wife has an image about the husband and the husband has an image about the wife. So the relationship is always between these two images, but there is no real relationship. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. అక్కడ కూడా who is the image maker? Image maker is nothing but thought. అంటే ఆలోచన వల్లనే ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఇమేజెస్ అంటే మనం తెలుగులో అభిప్రాయాలు అంటాం. అంటే ఏంటి? హస్బెండ్ కి వైఫ్ మీద ఒక అభిప్రాయం ఉంటుంది, అలాగే వైఫ్ కి హస్బెండ్ మీద ఒక అభిప్రాయం ఉంటుంది, ఆమెకి ఆమె మీద ఒక అభిప్రాయం ఉంటుంది, అలాగే హస్బెండ్ కి ఆయన మీద ఒక అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ రిలేషన్ ఎప్పుడు కూడా ఈ 4 ఇమేజెస్ మధ్యలోనే ఉంటుంది. అందుకని అది టోటల్లీ డివిజివ్ ప్రాసెస్. యాక్చువల్ రియల్ రిలేషన్షిప్ అనేది హస్బెండ్ వైఫ్ మధ్య ఉండలేదు. అలాగే మిగతా రిలేషన్షిప్స్ లో కూడా. దీనికి అంతకీ కారణం ఏంటంటే ద ఇమేజ్ మేకర్, దట్ ఈస్ థాట్. థాట్ రిలేషన్షిప్ లోకి వచ్చినప్పుడు అదంతా కూడా గందరగోళం చేసేస్తుంది. దాని నుంచి ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. అది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం నా ఉద్దేశంలో. ప్రస్తుతానికి ఇంత మట్టుకేనండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. నమస్తే సార్, నేను బాబాజీ మాట్లాడొచ్చు అండి? నమస్తే బాబాజీ గారు, చెప్పండి. మాట్లాడచ్చు సార్? సార్ దయచేసి మాట్లాడండి. చాలా మంచి సబ్జెక్టు. అంటే ప్రతి క్షణం మనం ఎదుర్కొంటున్న సమస్య ఈ సంబంధం అనేది.
సంబంధం రిలేషన్షిప్ అంటే సెల్ఫ్ రిలేషన్. మనం సంబంధం అంటే ఏంటి అనుకుంటున్నాం? జనరల్గా మిగతా వాళ్ళందరూ నాతో సంబంధం పెట్టుకోరు, నాతో సంబంధించి ఉండరు అని ఒక మిస్అండర్స్టాండింగ్ తోనే ఉంటుంటాం తప్ప సరైన అర్థం ఏంటంటే నేను అలాగా మిగతా వాళ్ళతో సంబంధం కలిగి ఉన్నాను, నేను ఏ రకంగా వాళ్ళతో సంభాషిస్తున్నాను, వాళ్ళతో సంచరిస్తున్నాను, తిరిగి వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ రిలేషన్షిప్ అర్థమవుతుంది, సక్రమంగా జరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, మనం వాస్తవంగా అందరం కలిసి ఉన్నాం, ప్రేమాభిమానాలతో అందరం పరస్పరం సహకారం అందించుకుందాం అనే దృష్టి ఉండదండి. పైకి నటన అనమాట. సమాజం కోసం నేను మంచివాడిని అని అనిపించుకోవడానికి మనం మాట్లాడుతుంటాం. మనసా వాచ కర్మణ జరగదు, మూడింటి మధ్య సమన్వయం ఉండదు. మనసు ఆ సమాజం కోసం నటించి మంచివాడిని నా సంబంధం కావాలి అనే దృష్టితో మాట్లాడతాం తప్ప నిజమైన ప్రేమతో మాట్లాడము. అంచేత సత్సంబాలు కలగడం లేదు. అది ఒక పాయింట్. నెక్స్ట్ మన సంబంధాన్ని అర్థం చేసుకోవడం అనేదే లేదు మనకి. ఎప్పుడు సంబంధం అంటే ఏంటో తెలియదు. సంబంధం అంటే మొత్తం సమాజమే కాకుండా ప్రకృతితో కూడా సంబంధం ఉండాలి. ఉంది వాస్తవంగా, అది ఉన్నట్టు మనం గమనించట్లే. ఒక చెట్టు పుట్ట, జంతువు, పక్షి అన్నీ కూడా మనతో సంబంధం కలిగి ఉన్నాయి. మనం వాటితో సంబంధం కలిగి లేము. అవి వేరు, మనం వేరు అనే దృష్టితోనే ప్రవర్తిస్తున్నాం తప్ప అందరూ సమానే. ప్రాణి అనేది అందరూ కూడా ఒకటే. అందరం కలిసిమెలిసి జీవించాలి, కలిసి ఉంటే కలదు సుఖము అనే దృష్టి మనలో లేదు సార్. అందుచేత ఈ సత్సంబంధాలు అనేవి సక్రమంగా జరగడం లేదు. బాగా అర్థం సంబంధం అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఆర్డర్తో మనం ప్రవర్తిస్తే తప్పనిసరిగా సత్సంబంధం ఉంటుంది. కృష్ణాజీ ఆశించే ఒక నూతన సమాజం, మంచి సమాజం ఏర్పడుతుంది. అలాగా మనం ఒక అండర్స్టాండింగ్తో జీవించాలనేసి, స్వీజ్ఞానంతో జీవించాలని మనం ఆలోచిస్తే మంచిదని నేను భావిస్తున్నాను సార్. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, నేను కృష్ణమూర్తి సార్. నమస్తే కృష్ణమూర్తి గారు. సార్, ముఖ్యంగా సార్, దేహము, లోకము, శాస్త్రము, ఇంక దీనికి సంబంధం పడిన సర్వము కలిసి కేవలము నిశ్శబ్దంలో దృఢముగా ఉండే కావుతుందా సార్? అవుతుందండి. ఎందుకంటే నిశ్శబ్దం కావాలని కోరుకోవడంలో అవ్వదు. కానీ నిశ్శబ్దం లేదు కదా నాలో, ఎందుకు లేదు నిశ్శబ్దం అనేది కనుక్కొని శబ్దాన్ని పుట్టించే నేను అర్థం చేసుకోవాలి ఒకరికి. ఆ నేనే శబ్దాన్ని పుట్టిస్తుంది. ఆ నేను ఎప్పుడు కూడా పృథగ్భావంతో, అంటే వేరు అనే భావంతో జీవిస్తుంది. నేను వేరు, నాకంట ప్రతిదీ వేరే అని. నేననే దాంట్లో అది నేను కాదు, ఇది నేను, అది నేను కాదు, ఇది నేను కాదు అంటూ వేరే వేరేగా చూడడం అనేది, సంభవించటం అనేది ఆ నేను అనే పదం నుంచే వేర్పాటు వచ్చేసింది. సో వాట్ ఈస్ దట్ మీ 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 అని, నేను 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 అని ప్రవర్తించేది ఏంటి? ఇది బాంధవ్యాల ద్వారా దీని గురించి లోతుగా తెలుస్తుంది. ఆ వేర్పాటు ధోరణి, ఆ ఘర్షణ, ఆ బాధ, ఆ బాంధవ్యాల్లో వచ్చేటువంటి ఆ కీసులాటలు, ఈ ఘర్షణలు, ఇవన్నీ అక్కడ తెలుస్తాయి కదా మనకి. సో దాని ద్వారా వాస్తవంలో మనము ఆ నేను గురించి అర్థం చేసుకోవాలి.
కానీ నాకు శాంతి కావాలి, ఆ శాంతి అనేది నిశ్శబ్దంలో ఉంది, ఈ దేహము ఇదంతా ఒక భ్రమే, ఇదంతా ఒక నాటకమే అంటూ ఏదో ఒక ఫిలాసఫీ మనం పట్టుకుని ఆ ఫిలాసఫీలో ఊహాజనితమైన భావాలలో జీవించటం వల్ల ఎప్పటికీ నిశ్శబ్దం అనేది తెలియదన్నమాట. అంటే మనం ఉన్న స్థితి ఏంటో అది చూడాలి. మనం లేని స్థితిని ఆశించటం, దాని గురించి ఆలోచించటం, దాని గురించి ఊహించటం, అది సాధించాలనే ప్రయత్నించటం వల్ల మరింత ఘర్షణ పడి ఆ ఉన్నది చూడలేకపోతాం. అదే ఇప్పుడు అంశం. ఇది మనం ఈరోజు పెట్టుకున్న అంశం. కాబట్టి అవన్నీ మనం ఎన్నో చదివాం కదా, శాస్త్రాలు, ఎందరో గురువుల్ని విన్నాము, ఎన్నో శాస్త్రాలు చదివాము, ఎన్నో నీతి వాక్యాలు కూడా విన్నాము. మన జీవితంలో కూడా ఎన్నో విషయాలు మన అనుభవం ద్వారా గ్రహించాము, అది కూడా మనకు తెలుసు. అయితే ఇవన్నీ పక్కన పెట్టాలి, ఇవన్నీ వదలాలి. ఎందుకంటే పాత అభిప్రాయాలతో ఇప్పుడున్న జీవితం చూడడం వీలు కాదు. దాన్ని వదిలేస్తేనే ఇప్పుడు వాస్తవంలో జీవించగలం. వాస్తవంలో ఏముంది? ఘర్షణ ఉంది, భయం ఉంది. అక్కడి నుంచే కదా ఈ శాంతి ఎలాగా అని మీరు అడుగుతున్నారు, నేను అడుగుతున్నాను. ఈ శాంతిని ఎలా పొందడం, ఈ నిశ్శబ్దం ఎలా పొందడం అని నేను అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నాను? నేను ఘర్షణలో ఉండబట్టి, నేను భయములో ఉండబట్టి, నేను దుఃఖంలో ఉండబట్టి. కాబట్టి నేను ఎందులో ఉంటున్నానో అది చూడటం మానేసి అక్కడ ఏదో ఒక గొప్ప విషయం ఉంది, ఆ విషయాన్ని నేను సాధించలేకపోతున్నాను, అది ఎలా వెళ్ళాలి అని అందరినీ అడుగుతున్నాం. కానీ ఎవరిచ్చిన సమాధానం వల్ల కాదు, ఎవరిచ్చిన విశ్లేషణ వల్ల కూడా కాదు, ఏ గ్రంథంలో చెప్పిన విషయం వల్ల కూడా కాదు. అది ఎప్పటికీ ఒకరి వల్ల తెలుసుకునేది కాదు. అది నాకు నేనే నా జీవితాన్ని ఒక శాస్త్రవేత్తలాగా తన ముందు తన జీవితాన్ని పరిశీలించి, తన బాంధవ్యాలలో, తన ఆలోచన విధానంలో, తను మాట్లాడే విధానంలో, తను వినే విధానంలో, తను చర్య చేసే విధానంలో తను ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది, నేను అనేది, ఆ తాను అంటే నేను, ఆ నేను అనేది ఎలా ప్రవర్తిస్తున్నది, ఎలా వింటున్నది, ఎలాగా మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని మనం చాలా దగ్గరగా చూసినట్లయితేనే అప్పుడు ఆ నేను అర్థమవుతుంది. అంటే ఎందుకంటే ఎప్పుడైతే గందరగోళాన్ని చూస్తామో అప్పుడు నిశ్చలత్వం కలగచ్చు. కానీ నిశ్చలత్వం కోసం ఆలోచిస్తే గందరగోళాన్ని చూసినట్టు కాదు కదా. ఇది నిజంగా గమనించాలి. అంచేత ఎప్పుడు ఆ నిశ్శబ్దం, ఆ ప్రశాంతత కావాలనుకోవడం మరింత ఘర్షణకి, మరింత వాస్తవం దూరానికి పోతుంది. ఎందుకంటే ఉన్నది వదలలేక, లేనిది సంపాదించలేక. ఇది చూడండి. నమస్తే సార్. హాయ్ సార్. సార్ కామెంట్ యాడ్ చేయొచ్చా? ప్లీజ్ సార్, రామదుర్గ గారు. సార్ అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. కీ పాయింట్ ఈ టాపిక్ ముఖ్యంగా స్ట్రగుల్ ఇన్ రిలేషన్షిప్ మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే, ఈ ఒక్క విషయంలో మాత్రం నేను అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ప్రపంచం మనం అని చెప్పి జనరలైజ్ చేస్తాం. జనరలైజ్ చేస్తే మన గురించి మనం తెలుసుకోవాలి. మీరు ఆల్రెడీ క్లియర్గా చెప్పారు, ఇట్ స్టార్ట్స్ విత్ ఐ, మీ అండ్ మైండ్. ఎందుకంటే మన లైఫ్ అంతా ఏంటంటే ప్రపంచంలో జరిగే ఈవెంట్స్కి మనం ఇచ్చే రెస్పాన్స్. ఏదైనా తీసుకుంటారు దాన్నే మరి జేకే క్లియర్గా మీకున్న రిలేషన్షిప్, వస్తువులు, మనుషులు, ఆలోచనలతో నీకున్న సంబంధం, దానిని మనం ఎంత ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేసామంటే అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనలో ఉంటుంది. ఆల్రెడీ మీరు చెప్పారు ఇప్పుడు ఏంటి, అటాచ్మెంట్తోని, కంపారిజన్తోని, ఐడెంటిఫికేషన్తోని, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. జేకే ఏంటంటే సంవత్సరాలు 50-60 సంవత్సరాలు పదే చెప్తూనే ఉన్నారు. వస్తువులు, మనుషులు, ఆలోచనలతోని, నీ అటాచ్మెంట్, నీ కంపారిజన్తో, నీ ఐడెంటిఫికేషన్తోనే నీ జీవితం అంతా ముడిపడి ఉంది. వాటితో నీ రియాక్షన్స్, ఆ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయో నిన్ను నువ్వు గమనించుకోవడమే సెల్ఫ్ అండర్స్టాండింగ్. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఈ టాపిక్లో
యు ఆర్ ద వరల్డ్ అని ఆయన పదే పదే చెప్పారు. అంటే నువ్వు ప్రపంచం వేరు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రూప్ లో మనం 15 మంది ఉన్నాం. సపోజ్ వీఆర్ రిలేటెడ్ టు రిమైనింగ్ 14 people యాజ్ ఫార్ యాజ్ దిస్ గ్రూప్ ఈస్ కన్సర్న్. అండ్ దిస్ గ్రూప్ ఈస్ కన్సర్న్డ్ విత్ సమ్ జేకే టీచింగ్స్ విచ్ వీ థింక్ విచ్ ఆర్ యూజ్ఫుల్. ఎందుకంటే అందరూ కనెక్ట్ అయి ఉన్నాం. మనకి జేకేకి ఉన్న రిలేషన్ ఏముంది ఇవాళ? ఆయన మన చుట్టం కాదు, మన ఇంట్లో మనిషి కాదు. అయినా సరే మనం మాట్లాడుకున్నామంటే వీ హ్యావ్ ఎ రిలేషన్షిప్, నాట్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్. అందుకే అతను 3 చెప్పారు: వస్తువులు, మనుషులు, ఆలోచనలు. ఆయన ఆలోచించిన విధానం ఒక టాపిక్ గురించి ఇవాళ మనం కూడా ఆలోచిస్తాం. వీఆర్ నో డిఫరెంట్ దాన్ హిమ్. అదే చెప్పింది, యు ఆర్ ద వరల్డ్. ఆలోచన అనేది కామన్ ఫర్ హ్యూమన్ మైండ్, దట్ ఈస్ థాట్. ఆ రోజు అతను ఆలోచించిన 50 సంవత్సరాల క్రితం, ఇవాళ మనం కూర్చుని మనం ఆలోచించిన ఉన్న కంటెంట్ అయితే సేమ్ కైండ్ ఆఫ్ వాట్ యు కాల్ స్ట్రగుల్ ఆర్ ఐడియా ఆర్ నాలెడ్జ్, వాట్ ఎవర్ యు కాల్. సో ఎందుకంటే ఐ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ విషయాలు నా గురించి నేను తెలుసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, అందుకే మనం ఇవి మాట్లాడుకుంటున్నాం. సో ప్రపంచం మనుషులని కాకుండా ఈ పాయింట్లో నా బిహేవియర్ ఎలా ఉంది ఈ రిలేషన్షిప్. ఎందుకంటే మన ప్రాక్టికల్ లైఫ్లో వీ హ్యావ్ టు వర్క్ విత్ అవర్ ఓన్ ఫ్యామిలీ ఆన్ అ డైలీ బేసిస్. సో అక్కడ స్టార్ట్ చేస్తే మిగిలినవి పెద్ద పెద్ద ఆలోచనలు, తర్వాత థింగ్స్ గురించి, నేచర్ గురించి. ఎందుకంటే నేచర్ గురించి పదే పదే వస్తూ ఉంటుంది. We want to be peaceful, but we kill lot of animals, we eat suffer pleasure, we drink for pleasure. అప్పుడు ఏంటంటే మనకి ఇవన్నీ గుర్తుకు రావు. అది మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనలో మార్పు వస్తుంది. మన గురించి ఎక్కువ తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్గా ట్రై చేసాం. నిజంగా అది ఇట్స్ గ్రేట్ థింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ ఇఫ్ యూ రియలీ ఫాలో ఆన్ అవర్ సెల్ఫ్. నా మీద నేను, మీ మీద మీరు, అలాగే అందరూ. అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. శివ గారు. సార్ ఇక్కడ మనము రిలేషన్షిప్లో ఎలా ప్రవర్తించినా, ఎలా రెస్పాన్స్ వచ్చినా, రియాక్ట్ వచ్చినా అక్కడ మనము చూడడమే తప్ప ఇంకా వేరే ఏది లేదు కదా సార్. అంటే అది మంచిగా రియాక్ట్ అయినా లేదా రెస్పాన్స్ ఇచ్చినా కూడా ఇలా జరిగింది అప్పుడప్పుడు అయిపోయాక చూడగలుగుతాము, అప్పుడప్పుడు జరుగుతూ ఉండగా చూడగలుగుతాం. అంతకంటే ఇంకా వేరే ఏమీ లేదు. మనం ఎంత శ్రద్ధగా చూడగలుగుతాము అనేదే ఇంపార్టెంట్. అంతేనా సార్? అదే చూడటం అనేది ఇక్కడ కీలకమైన విషయం ఏమిటి అంటే, చూడటం అనేది ఎక్కడి నుంచి చూస్తున్నామో అనేది. ఇప్పుడు నేను అనే సెంటర్ నుంచి చూసినప్పుడు రియాక్షన్కి లోనవుతున్నాను. ఆ సెంటర్ లేకుండా చూడటంలో రియాక్షన్ రాలేదు, నేను అర్థమవుతున్నాను. అంటే అక్కడ ఒక మాట ఒకరు అన్నప్పుడు స్పందించడం అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది, తర్వాత దానికి రికగ్నిషన్ అనేది, రియాక్షన్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఈ విషయాన్ని మనము గమనించగలుగుతున్నామా, అదే చూడటం కదా. సో జనరల్గా అది అయిపోయిన తర్వాత చూడడం జరుగుతుంటుంది చాలామందికి. అయ్యో ఇలాగెందుకు తొందరపడ్డాను, ఇలాగెందుకు అన్నాను, ఇలా జరిగిపోయింది, అలా కాకుండా ఇలా అనవలసింది, ఇలా మాట్లాడవలసింది అనేసి. కానీ అప్పటికే జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత చాలామందిని చూస్తాం మనం. కానీ ప్రారంభంలోనే ఏం జరుగుతుంది అనేది మనము దర్శించగలమా, లేదా ఆ ప్రారంభంలోనే దాని విషయం గుర్తించి, భాషను గుర్తించి, ఆ మనిషి మీద అభిప్రాయాలతో
నాకు ఆయన మీద ఉన్న అభిప్రాయాలతో లేదా మరొక ఉద్దేశాలతో దాన్ని ఎదుర్కొన్నాం అనుకోండి, అప్పుడు చూడటం లేదు కదా, పాత దాంతో వర్తిస్తున్నాం. అంచేత అలా కాకుండా అక్కడ సమయంలో చూడడం అనేది ఏంటి అసలు యాక్చువల్గా అంటే, తాను ఎటువంటి విశ్లేషణ లేకుండా, ఎటువంటి రికగ్నిషన్ లేకుండా అక్కడ ఏం జరుగుతుంది ఆ మాట అన్నప్పుడు తనలో అనేది చూస్తూ అక్కడ తనని తాను గ్రహించడం, తను ఇది అని చూడగలగటం. వారు అది అని చూడడం కాదు అక్కడ. ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడడంలో, వీడు కోపిష్టి, వీడు పగతో ఉన్నాడు, వీడు అసూయాపరుడు అంటూ వాడిలో ఉండే గుణగణాల్ని చూస్తూ ఉంటాం. ఇక్కడ అది కాదు. వాడు మాట్లాడుతున్నప్పుడు, అవతల వాళ్ళు మాట్లాడుతుండేటప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను అంటే, ఎలాగా నేను ప్రతిస్పందిస్తున్నాను అనేటువంటి విషయము మనం చూడటంలో, ఈ ప్రతిస్పందనలో నేను అర్థమవుతాను. కాబట్టి నాలోని అసూయో, నాలోని ద్వేషమో, నాలోని అభిప్రాయమో, నాలోని కోపమో ఏదో ఒకటి జరుగుతుంది. అది నేనే. నాకంట నా కోపం కానీ, నా అభిప్రాయం కానీ, నా ద్వేషం కానీ, నా మీద నాకున్న ఏదైనా జ్ఞాపకాలు కానీ వేరు కాదు. అది నేనే అంతా. సో నేను అనేటువంటిది, అది అనేటువంటిది ఎక్కడ అర్థమవుతుందంటే, ఈ బాంధవ్యాలలో అర్థమవుతుంది. ఇదే కీలక అంశం అన్నమాట. సో అందుకనే కృష్ణజీ అని చెప్తున్నారు ఏమంటే, ఇక్కడ ఉండే టాపిక్లో కీలక అంశం మాట్లాడితే, నిజంగా బాంధవ్యాలు అనేవి బాధాకరమైనవి. ఆ బాధాకరమైనది కాకపోతే అది బాంధవ్యం కాదు అంటున్నారు. అది కొత్త పాయింట్గా మనం తీసుకోవాలి. ఎందుకంటే బాంధవ్యాలు సాఫీగా సాగిపోవాలి, బాంధవ్యాల్లో సాఫీతనం లేదు, బాంధవ్యాల్లో గందరగోళం ఉంది, బాంధవ్యాల్లో ద్వేషం ఉంది, కోపం ఉంది, కాబట్టి ప్రశాంతమైన బాంధవ్యం ఇంకా రాలేదు, ప్రేమ ఏంటో తెలియలేదు, ఇలాగ చూడటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు అంటున్నారు. ఎందుకంటే బాంధవ్యాలలో ఏమున్నది అదే చూడండి, అంతేగాని బాంధవ్యం ఇలా ఉండాలి అని చూడొద్దు. అప్పుడు ఏమవుతుందంటే, ఆ ఉన్నదాన్ని చూడటంలో, ఆ ఉన్నదాన్ని, ఉన్నదేంటి, అది నేనే. కాబట్టి ఆ బాంధవ్యాలలో ఒక్కొక్క బాంధవ్యం, భార్య, కొడుకు, తండ్రి, తల్లి, ఇరుగు పొరుగు వారు, పని మనిషి, సమాజం ఏం చూపిస్తుంది? ఒక ఐడియా లేక వస్తువుతో బంధం ఏం చూపిస్తున్నాయి? నేనేంటో ప్రతిక్షణం చూపిస్తున్నాయి. ఇది బాంధవ్యాల్లో జరిగేటువంటి అత్యంత ప్రధానమైన అంశం. అసలు దానికోసమే బాంధవ్యాలు ఉన్నాయి. అసలు ఆ బాంధవ్యం అనేది నిజంగా లేకపోయిందనుకోండి, అంటే మన చుట్టూ కొంతమంది మనుషులు, మన చుట్టూ కొంతమంది కొన్ని ఐడియాస్, మనతో మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు, వస్తువులు, బంధాలు, ఇవన్నీ లేవనుకోండి, లేకపోతే అప్పుడు ఎలాగ అర్థం చేసుకోవడం అనేది, నేను నన్ను అర్థం చేసుకోవడం ఎలా జరుగుతుంది? కాబట్టి సెల్ఫ్ అండర్స్టాండింగ్ అండ్ సెల్ఫ్ నోయింగ్ అనేది అసలు ప్రధానమైన అంశం. కృష్ణమూర్తి గారి వివరించిన అంశాలలో అత్యంత ప్రధానమైనది, కీలకమైనది ఫౌండేషన్ అనేది నిజంగా. సో ఇక్కడి నుంచి బయలుదేరాలి. కాకపోతే అది ఎలా తెలుస్తుంది? ఈ బాంధవ్యాల ద్వారానే తెలియాలి. చేత ఈ బాంధవ్యాల్లో పొరపచ్చాలు, కీచులాట్లు, గందరగోళాలు, అసూయ, ద్వేషాలు, భయం, కోపం, అసంతృప్తి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ పుట్టుక స్థానం ఎక్కడ? అసలు ఎక్కడ జరుగుతుంది ఇదంతా, ఈ గందరగోళం? ఏ ఆలోచన దీన్ని ప్రోత్సహిస్తుంది? ఏ ఆలోచన దీన్ని నిలబెట్టుకుంటూ అదే ఆలోచనలో నడుస్తుంది, పోషిస్తుంది? ఏ ఆలోచన దీన్ని కొనసాగిస్తుంది అనే విషయాన్ని, ఏ ఆలోచన ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల, అది చూడటం. ఎందుకంటే అది నువ్వే కదా, అది నేనే కదా అని చూడటం అన్నమాట. సో దాంట్లోనే నేనేంటో నాకు అర్థమవుతుంది, నువ్వేంటో నీకు అర్థమవుతుంది కదా అనేటువంటిదే కృష్ణజీ చెప్పింది. కాబట్టి ఇక్కడ
ఇది ఎంత యథార్థమో చూడాలి. అది ప్రస్తుతమైన కీలకాంశం అన్నమాట. కాబట్టి లివ్ ఇన్ ది యాక్చువాలిటీ, నాట్ ఇన్ ది ఐడియాలజీ, అండ్ లివింగ్ ఫ్రమ్ moment to moment in relationship, in just seeing, knowing and understanding and learning. సో ఇది జరగాలంటే ఆ ప్రస్తుతంలో రియాక్షన్స్తో ప్రారంభం అవుతుందా మనస్సు, నేను లేదంటే చూడగలుగుతున్నానా అనేది ఎప్పటికప్పుడు మనం చాలా సూక్ష్మంగా, చాలా తీక్షణంగా, చాలా ప్యాషన్తో దర్శించగలగాలని. అప్పుడు మాత్రమే ఈ నేను అనేటువంటి సంక్లిష్టమైన ఒక అంశం, అంటే అది అది చాలా కాంప్లెక్స్ థింగ్ అనమాట. అది ఒక జనరలైజ్ చేసి మాట్లాడలేము. ఇట్ ఈస్ వెరీ వెరీ కాంప్లెక్స్ థింగ్ ఇన్ డైలీ లైఫ్ ఇట్ ఈస్. సో అది మనం చూడగలుగుతాం. ఇవి చూడగలగటానికి నిజంగా బాంధవ్యాలలో వచ్చేటువంటి వైషమ్యాలు, గందరగోళాలు, సవాళ్ళు ఇదే కదా అత్యంత ప్రధానమైనది. ఈ కీలకాంశాన్ని వదిలేస్తే మనం మొత్తం ఆ నేను గురించి అవగాహన వదులుకున్నట్టు. అప్పుడు ఏమీ లేదు. వీఆర్ ఓన్లీ డెడ్ హ్యూమన్ బీయింగ్స్. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. అంటే ఇలా అయ్యో ఇలా అన్నాను అని చూడడమే కాకుండా దానికి రూట్ కాజు ఎక్కడి నుండి ఏంటి అనేది కంటిన్యూ చేయమంటారు. అంటే ఆ చూడటంలో మనకు అర్థమవుతుందన్నమాట. దానికి మనం ప్రశ్నించుకోక్కర్లేదు. ఇఫ్ వి రియల్లీ స్టే ఇన్ సైలెన్స్, if my wife says something, can I listen to it without immediate response? Can I listen to it? అంటే బాంధవ్యాల్లో క్లోజ్ అండ్ రిలేషన్షిప్ చెప్తున్నాను, ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్. అది క్లోజ్ అయిన రిలేషన్షిప్ కదా. సో ఇఫ్ షీ సేస్ సంథింగ్, can I look at it? Can I see it without a word, without any thinking about it? Quietly can I see it without reacting upon it immediately? So in that silence, then you will go to the root of it. ఆటోమేటిక్గా దీని రూట్ని కనుక్కోవాలనే ప్రయత్నంతో కాదు. దట్ సైలెన్స్ రివీల్స్, ఇట్ పెనిట్రేట్స్ ఇన్ టు ది డెప్త్స్, అండ్ దెర్ ఈస్ ఎ రెవల్యూషన్ అండ్ ఇన్సైట్స్ కమ్ ఫ్రమ్ దేర్. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ బెటర్, నాట్ ఇన్ రియాక్షన్ బట్ ఇన్ దట్ క్వైట్నెస్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. వెల్కమ్ సార్. నమస్తే సార్. అశోక్ కుమార్. అశోక్ గారు నమస్తే. నమస్తే సార్. సార్ అదే నేను చెప్పేది ఏంటంటే సార్, మామూలుగా అంటే మనం మన గురించి మనం కొన్ని ఆదర్శాలు పెట్టుకుంటాము. అంటే బాంధవ్యాల్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా సంఘర్షణ దేని వల్ల వస్తుందంటే దాన్ని నాకు తెలిసిందంటే, అది తెలుసు మామూలుగా చెప్తున్నాను సార్. మన గురించి మనం ఆదర్శాలు పెట్టుకుంటాము, నేను ఎలా ఉండాలి అలా ఉండాలని. అవతల మనిషి కూడా నాకు తగ్గట్లుగా ఉండాలి అని మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం. మనకు తగ్గట్టుగా ఏమాత్రం లేకపోయినా సరే మనం ఇంకా చెలరైపోతాం, అంటే రివర్స్ అయిపోతాం. అంటే అవతల మనిషికి కూడా మనకు అనుకూలంగా ఉండాలని అనుకుంటాం. అది మెయిన్ ప్రాబ్లం ఏం కదా. అంటే మనం ఆదర్శం పెట్టుకోవడం ఒక పెద్ద ఇది, అంటే ఒక ప్రాబ్లం. అదే పెద్ద నేను అనేది అక్కడే ఇన్వాల్వ్ అయింది. ఇంకా ఎదుటి మనిషి ఇంకా తన దీంట్లో తాను ఉంటాడు. మనకి ఎలాగ ఆదర్శాలు ఉంటాయో తను కూడా అదే ఆదర్శాలు ఉంటాయి. అతనిలో కూడా అదే నేననేది ఉంది, మనలో కూడా అదే నేననేది ఉంది. సో అది మెయిన్ రీజన్ ఏమో కదా.
అవతల మనిషి కూడా అసలు మన ఆదర్శమే పెద్ద తప్పు. అవతల మనిషి కూడా మనకు ఆదర్శం, మనకు తగ్గట్టుగా ఉండాలనుకోవడం కూడా ఒక ఆదర్శమే కదా. అది అది మెయిన్ కదా. అలాగ అనుకోవడం కూడా దానివల్లే కదా సంఘర్షణ వస్తుంది. ఫర్ సపోజ్ అంటే రీసెంట్ గా అంటే చిన్న సంఘటనే సార్. ఇప్పుడు మెయిన్ రోడ్ మీద నుంచి ఒక ఆయన మామూలుగా వెళ్తున్నాడు, బండి మీద వెళ్తున్నాడు. నేను లూప్ లైన్ లోంచి వెళ్తున్నాను. ఇలా వెళ్తున్నప్పుడు జస్ట్ ఆ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళినప్పుడు ఆయన కొంచెం డిస్టర్బ్ అయ్యాడు. అసలు నేను గుద్ద కూడా లేదు, అసలు గుద్దనే లేదు అసలు. ఇంకా నన్ను చూసి ఇంకా హిందీలో తిడుతున్నాడు. హిందీ నాకు రాదు. హిందీలో తిడుతున్నాడు, నన్ను చూసి తిడుతున్నాడు. నేను అసలు ఆ తిట్లో ఏం మాట్లాడుతున్నాడో లేదో తెలియదు, కానీ ఏదో ఒక సంథింగ్ ఏదో అంటున్నాడు అనేది మాత్రం అర్థమైంది. ఇంకా నేను కూడా ఆయన కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత నేను నాలో ఎగో ఉంది, నేను ఏదో తిట్టేశాను. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఇంకా ఎదుటి మనిషి మనకి ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా, కొద్దిగా మనకి ఏమాత్రం డిస్టర్బెన్స్ కలిగించినా అది నన్ను నేను చూసుకోలేను అనమాట. వెంటనే రివర్స్ అయిపోతాం అనమాట. అంటే తను నాకు అనుకూలంగా లేడు అనేది వెంటనే అక్కడికి వెళ్ళిపోద్ది అనమాట నేననేది. అంటే ఒకటి సార్, నేను అంటే ఇక్కడ నేను అతను నాకు అనుకూలంగా ఉండాలనేది ఎంత అంటే తిట్టడం అనేది ఎంత తప్పో, అవతల మనిషి అలా ఆలోచించడం కూడా అంతే తప్పు కదా సార్. అదే నేను అంటున్నాను సార్. అంటే అవతల మనిషి మనల్ని అలా అనడం, రివర్స్ అయిపోవడం, తను తాను చూసుకోకుండా రివర్స్ అయిపోవడం, మనం కూడా మనల్ని చూసుకోకుండా మన అవతల వాళ్ళ మీద రివర్స్ అవ్వడం. అంటే ఇది కదా మెయిన్ కదా అని అనిపిస్తుంది సార్. అంతే సార్, ఇంకేం లేదు. అక్కడ మెయిన్ చూసుకోవడమే కదా ఇంపార్టెంట్. అది నేను అంటుంది సార్. ఇక్కడ నేను నేను అతను అని రెండు లేవు. అవును సార్, అవును. ఎందుకంటే నాలో ఉన్నది అదే, అతనిలో ఉన్నది అదే. ఎందుకంటే అతను నాలోని తప్పు పట్టాడు, నేను అతనిలో తప్పు పట్టాను. అంటే తప్పుని చూడటం అనేది నాలోని ఎంత ఉందో, తప్పుని చూడడం అనేది అతనిలోనే అంతే ఉంది. అయితే నా మీద నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, అలాగే అతని మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అభిప్రాయాలన్నీ కలిపితే నేను అనేటువంటిది ఒక టీచింగ్. అది వాస్తవంలో ఉందా? ఉంది. అది మనం చూడగలం. ఈ అభిప్రాయాలతోటే మనం వర్తిస్తున్నామని. అలాగే ఇతరులు కూడా వారి అభిప్రాయాలతో వర్తిస్తున్నారు, అది కూడా చూడగలం. కానీ ఇది టీచింగ్గా ఎందుకు మిగిలిపోయింది మనలో? ఎందుకంటే ఇది ఇంతకు ముందే మీకు తెలుసు కదా, నాకు తెలుసు కదా. సపోజ్ మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడం కాదు, మన్నించండి. అసలు నాకు తెలుసు కదా, నాకు అభిప్రాయాలు ఉన్నాయని నాకు తెలుసు కదా. అలాగే ఇతరులకు కూడా అభిప్రాయాలు ఉన్నాయని తెలుసు కదా. అభిప్రాయాలతోటే వర్తిస్తున్నాననేది ఇంతకుముందు నేను టీచింగ్లో విన్నాను కదా. ఇది వాస్తవం అని చాలాసార్లు రుజువు చేసుకుంది కూడా నా జీవితంలో జరిగింది కదా. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ఎందుకు రిపీట్ అయింది అంటే, నాకు టీచింగ్ తెలిసినంత మాత్రాన ఇది అభిప్రాయాలే నేను అని, అలాగే ఇతరుల మీద అభిప్రాయాలు కలిగి ఉండడం, నా మీద నాకు అభిప్రాయాలు కలిగి ఉండడం, ఇదంతా నేనే కదా, అదంతా ఆయనే కదా. అంటే అభిప్రాయాలు అనేవి మనిషిలో ఒక వ్యక్తిత్వాన్ని, ఒక సహజమైన ఒక రియాక్షన్స్ని తీసుకొని వస్తున్నాయి అనేటువంటిది టీచింగ్లో చూసాము, మనలో చూసాము. అయితే మళ్ళీ రాకుండా ఆగిపోయాయి అంటారు. వస్తే అదే ఖచ్చితంగా రిపీట్ అవుతాయి సార్. నేను అడిగిన ప్రశ్నకు చెప్పండి స్ట్రైట్గా, ఆగిపోయాయా? లేదు సార్, ఆగలేదు. ఆగలేదు, అక్కడ ఆగండి. సో నాలో నేను చూసుకున్నాను ఈ విషయం అంతా, కానీ నాకు అదే పరిస్థితి కలుగుతుంది. నేను ఆగలేదు అంటే అర్థం ఏంటి? టీచింగ్ అర్థమైతే నేను దాటి వెళ్ళిపోయినట్టేను వాస్తవ స్థితిని. లేదా నాకు నేనుగా ఇది అవును కదా అని ఒప్పుకున్నంత మాత్రాన, రీజనబుల్గా ఉంది, లాజికల్గా ఉంది అని చూసినంత మాత్రాన అది దాటి వెళ్ళినట్ట కాదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో రియాక్షన్ ఆగితే బహుశా దాటి వెళ్ళినట్టు. అంటే అక్కడ ఏముంది? ప్రస్తుతంలో
అది పని చేయటం లేదు. అంటే ఆ టీచింగ్ పని చేయటం లేదు, నా అవగాహన పని చేయటం లేదు ఆ సిచ్యువేషన్లో. అది రియాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు అలా వెళ్తుంది? అది కదా కావాలి. అది మనం చెక్ చేయాలి. అంతేగాని టీచింగ్లో ఇది ఒక పాయింట్ కింద మనం ఇక్కడ మాట్లాడడం కాదు. చాలాసార్లు మాట్లాడాం. ఆ పాయింట్స్ ఎంత మనం మీరో పాయింట్ నేనో పాయింట్ ఇలా గ్రూప్లో మనందరం ఒకటే. ఒకరికంటే ఒకరేమి ఎక్కువ కాదు, తక్కువ కాదు. అయితే అందరం కలిసి ఒక్కొక్క పాయింట్ మాట్లాడామనుకోండి, టీచింగ్ అర్థమైపోయినట్ట కాదు. కానీ నిత్య జీవితంలో మనం ఆ రియాక్షన్ నుంచి బయటపడ్డామా లేదా అనేది ప్రధాన అంశం కదా. అంటే నిత్య జీవితంలో బయటపడలేదు అనేది జీవితం ఎప్పటికప్పుడు మనకి, మీకు, నాకు చూపిస్తుంది కదా అది. సో కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా శ్రద్ధగా చూడాలి. అంటే కేవలం ఒక టీచింగ్ అనేది లేదా మరొకటి అనేది, ఒక పుస్తక జ్ఞానం అనేది ఎక్కడో విన్నది, ఒక గురువు చెప్పింది, ఈవెన్ కృష్ణజీ చెప్పింది, అవన్నీ కూడా వాస్తవం ఏదో అవ్వచ్చు. ఒక టీచింగ్ అదంతా ఏంటి? యాక్చువల్గా బ్రెయిన్లో స్టోర్ అప్ అయిందనమాట, మెమరీ కింద. సో అదంతా నేను వదిలేసి, ఆ విషయం అంతా వదిలేసి, అక్కడ ఆయన సీరియస్గా మోటార్ సైకిల్ ఆపి నన్ను ఏదో భాషలో, తెలిసిన భాష తెలియని భాషలో, మొక్క కలవెలికలను బట్టి తెలిసిపోతుంది ఆయన అగ్రెసివ్గా ఉన్నాడు. సో ఒక భాష మాట్లాడితే, లేదా తెలిసిన భాషలో మాట్లాడినా తెలియని భాషలో మాట్లాడినా ఆయన మూడు అర్థమైతే అప్పుడు నేను దాన్ని కొత్తగా ఆ విషయాన్ని చూడగలను. టీచింగ్తో కాదు. అర్థమవుతుందా? టీచింగ్తో అవును కాదు. ఎందుకంటే అక్కడ టీచింగ్ ఏమో వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడే మనకు రియాక్షన్ మొదలైపోయింది కదా. అప్పుడు టీచింగ్ ఎక్కడ పని చేస్తుంది? అంచేత టీచింగ్ అనేది అక్కడ ఒక అడ్డు అవుతుంది అనమాట. ఈ అవగాహన వద్దు అసలు. ఇక్కడ టీచింగ్తో వచ్చిన అవగాహన వద్దు. కమ్ టు ది ప్రాక్టికల్ థింగ్. అంచేత నేను అక్కడ, మీరు మోటార్ సైకిల్ ఆపి నన్ను ఎర్రగా చూశారు. అక్కడ నేను నన్ను ఏమవుతుందో చూడగలను. నాకు అభిప్రాయాలతో ఉన్నానా, అభిప్రాయాలే నన్ను ఈ విధంగా చేస్తున్నాయి, అవన్నీ ఆలోచించగలను. అక్కడ అతను అభిప్రాయాలతో ఉన్నాడు, ఇక్కడ మాట్లాడగలం, అక్కడ ఆలోచించగలమా? అక్కడది రియల్ యాక్షన్ కింద ఉంది. కాబట్టి అక్కడ నేనేం చేయాలి? మీరు అంటున్న మాటకి ఏం చేయాలి? లోపల ఏమవుతుందో చూడాలి నిశ్శబ్దంగా. ఒక మోటార్ సైకిల్ పక్కకు తీసైనా కొంతసేపు అలాగే చూసుకోవాలి ఏం జరుగుతుంది లోపలని. అప్పుడు కదా నేను అదేంటో లోపలికి వెళ్ళి దానిని నేనేంటో చూడగలగడం సాధ్యమవుతుంది. అలా అలా అది కదా చర్య. సో అది కాకుండా మళ్ళీ అక్కడ దూరం వెళ్ళి నేను ఏదో మిమ్మల్ని మళ్ళీ మోటార్ సైకిల్ ఆపి అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నాది రియాక్షన్ అవుతుంది. అంటే టీచింగ్ అంతా తెలుస్తుంది అప్పుడు కూడా, కానీ ఆ టీచింగ్ నన్ను మార్చలేకపోయింది కదా. అంచేత వర్డ్స్, మాటలు, ప్రబోధలు ఈ మనిషిని మార్చలేదు. కేవలం చూడటం ఒక్కటే మారుస్తుంది. ఇదే కదా సత్యం. అదే కృష్ణమూర్తి గారు పదే పదే చెప్తున్నారు. నేను చెప్పింది విషయం కాదు, నేను మాట్లాడే విషయం అనే అర్థంలో మిమ్మల్ని మీరు చూసుకోండి అంటున్నారు. అది ఆయన పదే పదే చెప్తున్న విషయం అది. కాబట్టి ఏ టీచింగ్ వద్దు. ఇక్కడ ఆ సమయంలో నన్ను నేను క్లియర్గా చూసుకోవడానికి టీచింగ్ అవసరమా? చూడొచ్చు కదా. ఆ చూడటంలోనే నాకు స్వీయ జ్ఞానం కలుగుతుంది. దీనికి ఒకరి యొక్క ఆధారం అక్కర్లేదు, ఒకరి ఆన్సర్ అక్కర్లేదు, ఒకరి ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కర్లేదు. రైట్? కరెక్ట్ సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ థ్యాంక్ యూ సార్. సో మచ్ సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్, నేను నాగరాజన్ మాట్లాడుతున్నా. నమస్తే నాగరాజ్ గారు. సార్, బాంధవ్యాల్లో డబ్బు యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి మీరేమన్నా చెబుతారా? ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ప్రాముఖ్యత కనిపిస్తుంది. కొంతమందికి సుఖాల్లో ఓలనాడడం ప్రాముఖ్యత, డబ్బు మీద ప్రాముఖ్యత. కొంతమందికి రాజకీయ నాయకులు అవ్వాలనే ప్రాముఖ్యత. కొంతమందికి అధికారంలో మంచి ఉద్యోగంలో కొనసాగాలనే ప్రాముఖ్యత. కొంతమంది కీర్తి ప్రతిష్టలు కావాలని ప్రాముఖ్యత. కొంతమంది గురువును అవ్వాలనేటువంటి
ఒక విషయంతో ఎన్నో పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని సంపాదించడంలో ప్రాముఖ్యత, ఇలాగా రకరకాల ప్రాముఖ్యతలు ఉన్నాయి కదా. ఒకరికి సౌందర్య పోషణలో ప్రాముఖ్యత, అది కాదు. ప్రాముఖ్యత అనేది దేని మీద వస్తుంది అనేది ముఖ్యం. దేని మీద ప్రాముఖ్యత కాదు, ప్రాముఖ్యత అనేది ఎందుకు వస్తుంది అంటే మైండ్ ఈస్ గివింగ్ సమ్ ఇంపార్టెన్స్ టు సర్టెన్ థింగ్. సో వై ఇట్ ఈస్ గివింగ్ టు ఇంపార్టెన్స్ టు సర్టెన్ థింగ్? ఈజ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఎ షాలో మైండ్? అంటే అది ఒక గుల్లబారిన మనస్సా, ఒక పేలవత్వమైన మనస్సా? కాబట్టి అది ఒక దాంతో ఐడెంటిఫై అయ్యి నేను ధనికుడిని అనడంలో ఆనందం కోసమా, నేను హాయిగా బ్రతుకుతున్నాను సుఖాల్లో చెప్పడం కోసమా, నేను దేన్నైనా సాధించగలను నా అధికారంలో అనేటువంటి హోదాలో ఉండేటువంటి ఒక దుర్మార్గపు అధికారంలో ఉండేటువంటి ఒక ఆనందమా, అది పైశాచిక ఆనందమా, ఏంటది? సో అక్కడ దేంతో ఐడెంటిఫై అవుతున్నాం మనము అంటే లౌకికంగా దేంతో ఐడెంటిఫై అవుతున్నా ఏమవుతుంది? అక్కడ అదే నేనవుతుంది. అక్కడ నేనే డబ్బు, నేనే అధికారం. నాకు అధికారం కాదు, నాకు డబ్బు కావాలి కాదు, నేనే డబ్బు అయింది. అంటే ఆ డబ్బుతోటే నేను ఉన్నాను, నాకు ఇంకొకటి లేదు, నాకు అదే ముఖ్యమైపోయింది. జీవితమే అది, నాకు అధికారమే జీవితం, నాకు పదవే జీవితం, నాకు ఇంద్రియ సుఖాలే జీవితం అయిపోయింది. సో నేను ఏదిగా ఐడెంటిఫై అవుతున్నాను అందులో అనేటువంటిది ముఖ్యం. అది మనము చూసుకోవాలన్నమాట. అక్కడ అర్థం అయితేనే మనం ఐడెంటిఫికేషన్లో ఉండే ప్రమాదం మనం గుర్తించగలగాలి. దాంట్లో ఉండే ఒక అసత్యాన్ని మనం చూడగలగాలి. అలా చూడగలిగినప్పుడే మనం దాని నుంచి అర్థం కావడం, బయటపడడం జరుగుతుంది. లేదంటే స్ట్రగుల్ అవుతాం మనం ఎంతసేపు. డబ్బు మంచిది కాదని, డబ్బుతో కాంతాలు చాలా ప్రమాదం అని, కాబట్టి దానికి దూరంగా ఉండాలని లేదా అనుకోవడం, మళ్ళీ దాని రాగానే ఆశపడడం, అబద్ధాలు ఆడడం, దాంతో ఐడెంటిఫై అయిపోవడం, దానికోసం తాపత్రయంలో కొట్టులాడడం, ఇవన్నీ ఉంటాయి కదా. సో రెండిటి మధ్య గేమ్, రెండిటి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంది కదా. సో కాబట్టి అక్కడ ఆ ప్రెజెంట్లో ఎందుకు ఐడెంటిఫై అవుతున్నాను ఒక దాంతో అనేటువంటి ప్రశ్న వేసుకొని నిలబడాలి అందులో. ఇట్స్ నాట్ ఎ రిప్లై. డోంట్ ఎక్స్పెక్ట్ ఎ రిప్లై ఫ్రమ్ ఎనీబడి ఆర్ ఫ్రమ్ ఎనీ శాస్త్ర, ఎనీ లీడర్, ఎనీ సపోర్టర్, ఎనీ సైకాలజిస్ట్, ఎనీ ఫిలాసఫర్. నో గురు. అందువల్ల అక్కడ ఐ నో దట్ ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ విత్ సంథింగ్ అండ్ ఐ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ఐడెంటిఫికేషన్ and can I look into it more deeply so that I can understand it more profoundly. That is very, very important. ఎవరు అండర్స్టాండ్ చేసుకున్న సత్యాన్ని మనం విన్నాం అనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ ఎ సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్. అది విన్నా అది నిజంగా ఆన్సరే అయినా అది నా ఆన్సర్ కాదు. మీరు బాగా చెప్తారు నాకు ఎందుకో ఇలా జరుగుతుందని, కానీ మీరు చెప్పడం వల్ల అది నా ఆన్సర్ కాదు కదా, అందుకు తిరిగి అందులో పడతాను. So it is not original. It is a second-hand thing. So can I stay with that what is and see what is happening there? Can I stay with that what is? Can I see it? And what is happening in identification? That is the challenge. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే కొంచెం భయంగా అట్లా ఉంటది కదా, దాన్ని అంటారు ఇన్నోసెంట్ ఏదో ఉంది కదా సార్, అది అట్లా Is it because I compare with somebody or something? Is it coming from comparison? Look at it, question raise it. I don't give an answer. Because of comparison. ఇప్పుడు ఒక పెద్ద గీత ఉంది, ఒక చిన్న గీత ఉంది. చిన్న గీత ముందు ఉంది, దాని పక్కన ఒక గీత గీసారు. ఆ మొదటి గీత కన్నా అది పెద్దదైతే ఇది చిన్నది కదా అని మీరు పోల్చుకున్నారు.
మీరు గీసిన దానికన్నా చిన్నదైతే ఆ గీత ఇది పెద్దది కదా అని చూస్తున్నారు. అంటే కంపారిజన్లో పెద్దది చిన్నది ఉంది. సో అలాగా ఆర్ వి కంపేరింగ్ విత్ సంథింగ్ ఆర్ సంబడి ఇన్ రిలేషన్షిప్ ఇన్ లైఫ్? ఈజ్ దట్ కంపారిజన్ గివ్స్ మీ inferiority superiority complex? What is happening? Look at it. Silence లోకి వెళ్ళి చూడండి. You know, then you understand. ఇంకో జనరల్ క్వశ్చన్ సార్, మామూలుగా తెలివి, అతి తెలివి, మళ్ళా ఎత్తుకు పై ఎత్తు అనే మామూలు పదాలు ఉండే, అవి కొంతమంది బయట వాడుతుంటే విన్నా, దాని గురించి కొంచెం అంతే. అవన్నీ మనసు చేసేటువంటి మనసు అనుకునే మాటలు అనమాట. అంటే రియాక్షనరీ మూడ్లో ఒకరు ఎత్తు వేస్తే ఎత్తుకు పై ఎత్తు వేసి చిత్తు చేస్తానండి అనేది ఏంటి? అహంకారం. అహంకారపూరితంగా ఉన్నటువంటి ఒక మనస్సు, నేనులో పూర్తిగా నిమగ్నమైన మనస్సు ఇలాంటి మాటలు ఆడుతుంది. అవి లౌకికమైన సాధారణమైన జీవితానికి చెందిన వ్యక్తులు మాట్లాడే మాటలు. దాంట్లో కేవలం అహమే ప్రత్యక్షంగా వ్యక్తం అవుతూ ఉంటుంది ఆ మాటల్లో. అంతకన్నా ఏముంది అందులో? ఓకే. తెలివి మళ్ళా అతి తెలివి రెండు అంటే అవే. రెండవి. రెండు అవే. వీడు అతి తెలివిగా మాట్లాడుతున్నాడు అంటాడు, అంటే వ్యంగ్యంగా. అవును. అవన్నీ కూడా ఏంటి? వ్యంగ్య పదాలు, లేదా అంటే ఏదో అర్థాన్ని ఇచ్చే పదాలు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి సెల్ఫ్ నుంచి పుట్టిన ఒక ఉపరితలమైనటువంటి నేను అనే అహంకారం నుంచి పుట్టిన పదాలు. సో అవి సినిమా డైలాగ్స్ లేకపోతే లౌకికమైన డైలాగ్స్ ఇవి ఉంటాయన్నమాట. వాటికి అవి ఎంత ఉపరితలానికి చెందినవో మనం చూడగలం. మనం లోతుల్లో ఉండే జీవితం జీవిస్తూ ఉంటే ఆ విషయాలు చాలా ఒక ఊకలాగా కనిపిస్తాయి మనకి, సారం లేని ఊకలాగా. అవును. అంతే, దానికి ఏ విలువ లేదు, దానికి అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు దానిలో కదా. ఓకే. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ బాగా చెప్పారు. వెల్కమ్ సార్. మనము ఈ సెషన్ ఎప్పుడు 8 గంటలకు క్లోజ్ చేస్తున్నాం, 2-3 వారాలు బట్టి. సో ఈరోజు కూడా 8కే క్లోజ్ అవుతుంది. సో హార్డ్లీ 12 or 13 minutes. So that you can share your understanding in this time. హలో. సార్ కృష్ణమూర్తి గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఆనందముగా ఎప్పుడు ఉండేకాయలే సార్, ఎప్పుడైనా కొంచెం వస్తుంది, తిరుగా ఆమెటిగా అది సిక్కేదే లేదు సార్. తిరుగా కొన్ని దినాలకి ఎప్పుడో వస్తుంది ఆమెటిగా ఆనందం అనేది సార్. ఏమన్నా ఒక ప్రాబ్లము, ఏమన్నా ఒక క్రెడిట్, ఏమన్నా ఇది వస్తుంది సార్. దానికి ఏమన్నా కారణం ఏమన్నా ఉందా, లేదంటే నేనేమన్నా ఈ కర్మాలు అనేది ఏమన్నా ఉందా, ఎట్లా సార్ ఇది? ఆనందం ఎప్పుడూ ఉండాలనుకోవడమే ఆనందం పోవడం. ఎప్పుడు అది ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు?
సార్ ఎప్పుడు ఆనందంలో ఉండాలని కోరుకుంటుంది ఎవరు? నేనే ఎందుకు సార్, కోరుకుంటున్నారు? నేనే సార్. మీరే కదా. సో అవును సార్. మీరు ఆనందం అనేది ఒకసారి అనుభవించారు అనుకోండి, అదే సార్. ఆ అనుభవాన్ని తిరిగి తిరిగి కావాలని కోరుకుంటే ఆ అనుభవం దూరం అవుతుంది. అనుభవం ఉంటుందా? అంటే ఆనందం అనేది ఎప్పుడు వచ్చింది మీకు? ఇక్కడ వ్యాధి బాధించే విషయాలు ఏవి కూడా లేనప్పుడు, మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు, అవును సార్. ఆలోచనలు ఆగినప్పుడు వచ్చింది. అవును సార్. ఇది ఉంటుండగా మళ్ళీ మీరు అడుగుతున్నారు ఆనందం కావాలని. అవును సార్. ఇది లేని స్థితిలో కలిగింది కదా మీకు ఆనందం. అవును సార్. కాబట్టి ఆ ఉన్న స్థితి ఏంటి? ఎప్పుడు ఉంటున్న స్థితి, ఎప్పుడో వచ్చింది కాదు, ఎప్పుడు ఉన్న స్థితి. గందరగోళం, ఆలోచనలు, భయాలు, ఇవి కదా ఉన్నాయి, అవును ఘర్షణ. సార్. అవును సో సార్. ఆ ఉన్న స్థితినే చూడండి. ఎందుకంటే లేని స్థితిని గురించి అనుకుంటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, అది కావాలనుకుంటున్నప్పుడు ఉన్నది మీరు చూడలేరు. అవును సార్. ఉన్నది చూడలేకపోతే లేనిది రాదు. అవును సార్. కాబట్టి ఆ ఉన్నదాన్ని మీరు దర్శించడంలో, చూడటంలో, ఎరుకతో గమనించడంలో మీరేంటి అనేది అదే కదా కీలక అంశం ఈరోజు టాపిక్లో. అవును సార్. ఆ నేను అనేది ఎలా పనిచేస్తుంది అనేది బాంధవ్యాలలో తెలుస్తుంది అని. సో అవును ఆ సార్. బాంధవ్యాలలో ఉన్నది కీచులాట, గందరగోళం, భయం, ఆధారపడడం, దుఃఖం, సంఘర్షణ, ఇది దాంట్లో నిలబడి చూడండి అంతే. సో అలా చూస్తుంటే అర్థమైతే మీకు మీరు అర్థమవుతున్న కొద్ది ఆటోమేటిక్గా సైలెన్స్ వస్తుంది. ఎప్పుడైతే ఆ నిశ్శబ్దం, ఆలోచనల వేగం తగ్గి ఉంటుందో, నిశ్శబ్దం వస్తుందో, మీకు తెలియకుండానే ఒక ఆనందం వస్తుంది. ఆ ఆనందం నిజమైన ఆనందం. కోరి కోరి వెళ్తున్న ఆనందం, ఒక ఆనందం కోసం కోరి ఒక సినిమా చూసాం, అది ఆనందం కాదు. కోరి ఒక విషయాన్ని, ఒక అద్భుతమైన రుచి కలిగిన విషయాన్ని, ఒక వస్తువుని తిన్నాం, అదే ఆనందం కాదు. అవును. సో ఎందుకు కాదంటే తిరిగి తిరిగి ఆ వస్తువు మీద ఆధారపడతాం ఆనందం కోసం, తిరిగి తిరిగి ఆ సినిమా మీద ఆధారపడతాం, తిరిగి తిరిగి ఆ సుఖం మీద ఆధారపడతాం. సో అదేంటి, మళ్ళీ అది లభించకపోతే మనకేం జరుగుతుంది? నిరాశ, నిస్పృహ. లేదంటే అది ఇంకొకరి సొంతం అయిపోతే వాళ్ళ మీద అసూయ, నాకు దక్కలేదు అనేటువంటి ఒక బాధ. ఇది మిగులుస్తుంది ఆ ఆనందం. కానీ ఇది ఆగిపోతే, వదులుకోగలిగితే ఇవన్నీ, అప్పుడు ఏమవుతాయి? ఒక ఆనందం వస్తుంది. ఆ ఆనందం మీరు ప్రయత్నించి సంపాదించింది కాదు. మనసు నిర్మలమవడం వల్ల, మనసులో శాంతం జరగడం వల్ల, ఉన్నదాన్ని అర్థం చేసుకోవడం వల్ల, దాన్ని వదలటం వల్ల మీకు వచ్చినటువంటి ఆ నిర్మలమైన ఖాళీ అయిన మనసులో తనంతట తానుగా వచ్చిన సహజానందం. కాబట్టి ఆ సహజానందాన్ని అన్నిటితో ఉంటున్న మీరు కావాలని మళ్ళీ మళ్ళీ కోరుకోవడంలో ఘర్షణ పెరుగుతుంది. నాకు ఇంకా రాలేదు, ఇంకా రాలేదని నిస్పృహ, నిరాశ, ఓర్మిలేనితనం, వస్తుందో రాదో అనేటువంటి భయం, ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి దీనికి ఆన్సర్ ఎవరు ఇవ్వలేరు. మీ అంతటా మీరు కొనుక్కోవాలి. మీ భయాన్ని మీరే చూడాలి, మీరే చూడాలి. థ్యాంక్ యూ సార్. అదే సార్, చాలా చాలా థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. అదే సార్. సార్ సార్ అది చిన్న డౌట్ సార్, అశోకం సార్. ఇప్పుడు ఇన్సెక్యూరిటీ అంటారు కదా సార్, అంటే లైఫ్ లో ఇన్సెక్యూరిటీ ఎప్పుడు ఉంటది, ఇన్సెక్యూరిటీలోనే ఉంటామని, అంటే అది 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 నిజమేనంటారా? అంటే నిజమే కదా సార్, అంటే ఇన్సెక్యూరిటీలో ఉంటాము. ఇది ఎలాంటిదో ఆ ఇన్టెన్షన్ కూడా లైఫ్ లో ఎప్పుడు ఆ ఇన్టెన్షన్ అనేది
ఎప్పటికప్పుడే ఉంటది కదా, ఆ ఇన్ టెన్షన్ కూడా, ఆ ఇన్సెక్యూరిటీని, ఆ ఇన్ టెన్షన్ ని అది గమనించాలి కదా అనేసి, రెండు వేరు వేరా లేకపోతే ఒకటేనా అని. ఇన్ టెన్షన్ అంటే ఇన్సెక్యూరిటీ మనం సార్ అర్థమైంది. ఇన్సెక్యూరిటీ అంటే అభద్రత, అక్షేమం. అంటే అభద్రత జీవితంలో ఎందుకుంది? జీవితమే అభద్రత. శాశ్వతంగా ప్రాణం లేదు, శాశ్వతంగా శరీరం లేదు, శాశ్వతంగా ఒక ఆస్తిపాస్తులు లేవు, శాశ్వతంగా కీర్తి ప్రతిష్టలు లేవు, శాశ్వతంగా అధికారం లేదు, శాశ్వతంగా బంధాలు లేవు. సో ఏది చూసినా అందులో శాశ్వతత్వం లేదు. కానీ మనస్సు శాశ్వతత్వాన్నే కోరుకుంటుంది అన్నిట్లో. అంటే సెక్యూరిటీని కోరుకుంటుంది, పెర్మనెన్సీ కోరుకుంటుంది. సో దెర్ ఇస్ నో పెర్మనెన్సీ. అంటే అభద్రత అనేదే ఉంది, భద్రత లేదు, శాశ్వతంగా ఉండేది లేదు. అన్నీ అశాశ్వతమైనవి. అన్నీ ఈరోజు ఉన్నటువంటి భద్రత రేపు క్షణంలో పోవచ్చు. అంచేత అభద్రతే నిరంతరం ఉంది జీవితంలో. ఏది ఏది కట్టుకున్న గూళ్ళు ఏవి నిలబడటం లేదు. అది మన జీవితంలో చూడగలం కదా. జీవితమే అభద్రత. కానీ భద్రతను ఆశించడంలో, నేను భద్రంగా ఉండాలి, నేను ఈ భద్రతలో కొనసాగాలి అని ఆశించడంలో బాధ వస్తుంది. ఎందుకంటే అది ఆశించినది ఏది నిలబడడం లేదు. అది ఒక అభిమానం కానీ, ఒక పొగడ్త కానీ, ఒక ఉద్యోగంగా, ఒక అధికారం కానీ, లేదా ఒక కీర్తి కానీ, లేదా అంటే ఆ, ఒక ఆరోగ్యం కానీ, ఒక ప్రాణం కానీ, ఏదైనా ఉంటుందా? మనం నిజంగా మన తోడు నేడుగా ఉన్న కుటుంబంలో వ్యక్తులు కానీ, ఎవరైనా సరే, ఏదైనా నిలకడగా ఉందా? లేదు. నిలకడగా లేదు అనే విషయం తెలుసుకొని జీవించడంలో భద్రత ఉంది. అది నిలకడగా ఉంది, నిలకడతనంలోనే నేను కొనసాగాలి అంటంలో అభద్రత వస్తుంది, ఆటోమేటిక్గా భయం వస్తుంది. కాబట్టి అభద్రతని ఒప్పుకోవడం లేదు మనిషి. అంచేత భద్రత కోసం ప్రయత్నించడం ఉన్నాడు. ఆ ప్రయత్నంలో, భద్రత కోసం చేసిన ప్రయత్నంలోనే అభద్రత ఉంది. ఇది ఒక పాయింట్. ఇంకోటి ఏమన్నారు? ఇన్అటెన్షన్. ఇన్అటెన్షన్ అంటే జీవితంలో ఏ క్షణానికి ఆ క్షణము, ఇందాక మీరు చెప్పింది కానీ మరొకదే కానీ ఏదైనా ఉదాహరణ తీసుకోండి. ఎప్పటికప్పుడు ఎలా జరుగుతుంది, ఏంటి జరుగుతుంది మనసులో అనేటువంటి దాని మీద ఒక దృష్టి లేదు. అంటే ఒక ఆ, ఒక నిదానంగా చూడటం అనేది, అక్కడ ఒక మన పూర్తి స్థాయిలో చూడటం అనేది, సంపూర్ణంగా చూడటం అనేది జరగటం లేదనమాట. ఏదో పాక్షికంగా చూస్తున్నాం ఒక విషయాన్ని, ఏదో నిర్ణయం తీసుకుంటున్నాం, అక్కడి నుంచి ఆ నిర్ణయంలో వెళ్ళిపోతున్నాం. అంచేత జీవితం ఎప్పుడు గందరగోళంలో ఉంది. కానీ నిలకడగా ఒక విషయాన్ని పూర్తి శక్తితో చూడటం లేదు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది మనసులో. సో ఆ ఇన్అటెన్షన్ అనేది జీవితంలో ఉంది అని తెలుసుకోవడమే అటెన్షన్ అనమాట. సో కాబట్టి ఇన్అటెన్షన్ని చూడటంలో అటెన్షన్ వస్తుంది. సో నేను ఇన్అటెంటివ్గా ఈ క్షణంలో ఉన్నాను అంటే అశ్రద్ధగా ఉన్నాను, నాకు శ్రద్ధ లేదు. కానీ ఆ సమయంలో నేను ఇన్అటెన్షన్లో ఉండి ఏదో పని చేస్తున్నాను అని చూడడంలోనే శ్రద్ధ పుట్టింది. కాబట్టి శ్రద్ధ అనేది వేరేగా తెచ్చుకోవడం అక్కర్లేదు. ఆ ఇన్అటెన్షన్ని చూడడంలోనే అటెన్షన్ ఉందన్నమాట. ఇది ఇన్అటెన్షన్. అదే సార్, ఈ రెండు ఆ, ఈ అంటే ఈ రెండు వేరు ఈ వేరు. రెండు వేరు వేరు కానీ కంప్లీట్ గా మనిషిని అట్టు పెట్టుకుంటాయి కదా అని అది ఇదే కదా సార్, అది నా డౌట్స్. నన్ను అభద్రత అంటిపెట్టుకునే ఈ ఉన్నాయి, ఇన్- నన్ను ఆ, అంటిపెట్టుకునే ఉన్నాయని నేను చూడాలి. మనిషిని జనరేట్ చేయక్కర్లేదు. నన్ను అంటిపెట్టుకునే ఉన్నాయి ఇవి అని నేను చూడగలను. నేను భద్రతనే ఆశించి జీవిస్తున్నాను, నేను ఇన్అటెన్షన్లోనే ఉన్నాను అని ఎప్పటికప్పుడు నన్ను నేను చూసుకోగలను.
ఇదే ఛాలెంజ్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సో ఇట్ ఈస్ ద టైం నౌ 8 అయిందండి. సో ధన్యవాదాలు అందరికీ, ఆల్ ది పార్టిసిపెంట్స్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. Thank you, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.